రాజమహేంద్రవరం స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో 72వ అంతర్జిల్లా కబడ్డీ మెన్స్ టోర్నమెంట్ క్రీడాకారుల ఎంపిక చేసేందుకు తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ సెలక్షన్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ రవీంద్రనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఏర్పడి సంవత్సరం కాలం అయ్యిందని అన్నారు. విద్యార్థులు భారం పడకూడదనే సదుద్దేశంతో తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఏర్పడిందని అన్నారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ బురుడి త్రిమూర్తులు మాట్లాడుతూ 72వ అంతర్జిల్లా కబడ్డీ మెన్స్ టోర్నమెంట్ ఈ నెల 26 నుంచి 28వ తేదీల్లో ఒంగోలులోని పంచలింగంలో జరుగుతుందని అన్నారు. ఈ క్రీడా పోటీలో పాల్గొని క్రీడాకారులను రాజమండ్రి ఎస్కేవిటి కాలేజీలో జరిగిన 72వ అంతర్జిల్లా కబడ్డీ మెన్స్ పోటీలకు తూర్పుగోదావరి జిల్లా నుంచి 22 మంది క్రీడాకారులు జట్టెంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు రవీంద్రనాథ్, సెక్రటరీ బురుడి త్రిమూర్తులు, చైర్మన్ చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ వీర్రాజు, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు ఎం చంద్రశేఖర్, పీడీలు వి శ్రీనివాస్, ఏ మల్లికార్జునరావు, ఎస్ వీరబాబు, సునీత కుమార్, ఎస్వి సత్యనారాయణ, ఏడి ప్రసాద్, ప్రకాష్, ధనలక్ష్మి, సువర్ణ, వీరబాబు, ఎం శ్రీనివాస్, బి చిన్ని, ఎస్ ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. సార్, అందరికీ నమస్కారం అండి. నా పేరు రవీంద్రనాథ్. నేను తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక డైరెక్టర్గా ఉన్నాను నేను. యాక్చువల్గా మీ బాడీ వచ్చి 1 year అవుతుందండి. మా బాడీ వచ్చినప్పుడు అంటే పిల్లల మీద కానీ ఆడించే పీడి మీద కానీ ఆర్థిక భారం పడకూడదు అని చెప్పేసి ఏమనుకున్నామంటే, సబ్ జూనియర్ ఒకళ్ళు ప్రెసిడెంట్, అలాగే జూనియర్స్ చైర్మన్ గారు, అలాగే సీనియర్స్ సెక్రటరీ గారు అంటే త్రిమూర్తి గారు, ఈ ముగ్గురు కూడా ఆ సెలక్షన్ పెడతానికి కానీ కోచింగ్ క్యాంపు, వాళ్ళ డ్రెస్సులు, ఛార్జీలు ఇవన్నీ కూడా వాళ్ళే భరించాలి అలా అనుకున్నాము. ఈ 1 year నుంచి కూడా అలాగే చేస్తున్నామండి. మేము ఈ టీం పంపడమే కాకుండా యువ కబడ్డీ జట్టుకి మన జిల్లాలో సుమారు 40-50 ఖర్చు పెట్టి కోచింగ్ క్యాంప్ చేసామండి. అలాగే ఏపీ టీముకి కూడా మన త్రిమూర్తి గారు రాజమండ్రిలో క్యాంప్ చేశారు. దానికి కూడా సుమారు 50,000 పైన ఖర్చు అయినట్టుంది. ఇవన్నీ కూడా అందరం వేసుకొని అది చేసామండి. కబడ్డీ గురించి చెప్పాలంటే ఇలా మేము డెవలప్ చేస్తున్నాము. అలాగే ఆల్రెడీ నేను చెప్పానండి, ఎవరన్నా ఈస్ట్ గోదావరి నుంచి నేషనల్ స్టార్ట్ కబడ్డీలో వాళ్ళకి ఒక 5,000 ఇన్సెంటివ్ నేను పర్సనల్గా ఇస్తానని చెప్పాను. అది అమలు చేస్తానండి. ఇది కాకుండా నేను షాప్ తరపు నుంచి మేము మొన్న అన్ని జిల్లాలు తిరిగామండి. అకాడమీలు పెడతానికి అంటే 2019 అకాడమీలు ఆగిపోయినాయండి. ఆ అకాడమీలు మళ్ళీ స్టార్ట్ చేయడం కోసం మేము రాష్ట్రం అంతా తిరిగి ఏ ప్లేస్లో అవకాశం ఉందని చెప్పేసి చూసాము. దాని సందర్భంగా ఇప్పుడు మేము కాకినాడ, అలాగే విశాఖపట్నం అండి, నెల్లూరు, తిరుపతి ఇలా 4 చోట్ల అకాడమీ స్టార్ట్ చేస్తున్నామండి. సుమారు 19 గేముల్లో ఈ అకాడమీ స్టార్ట్ అవుతుందండి. త్వరలో మీకు ఏ గేమ్ ఎక్కడన్నది చెప్తామండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మెయిన్ స్కూల్స్లో ప్రాబ్లం ఏంటంటే ఎక్విప్మెంట్ ఉండదండి. కానీ ఎస్ఎస్ఏ తరఫున రాష్ట్రంలో మొత్తం 43,000 స్కూల్స్ ఉంటే అన్ని స్కూల్స్ కూడా ఒక్కొక్క స్కూల్కి 28,500 రూపాయలు పెట్టి ఎక్విప్మెంట్ ఇచ్చామండి. ఆ ఎక్విప్మెంట్ కూడా ఏదో క్యాజువల్ ఇవ్వడం కాకుండా ఆ పీఈటీ ఇంట్రెస్ట్, ఆ గ్రౌండ్లో ఏ ఫెసిలిటీ ఉందో గేమ్ అడిగి ఆ పీఈటీ కోరుకున్న ఎక్విప్మెంట్ని ప్రతి స్కూల్కి అందించామండి. అదొక గొప్ప మార్పు అండి. ఇలా అలాగే ఇన్సెంటివ్స్ ఎవరైనా ఏషియన్ గేమ్ దగ్గర నుంచి ఒలింపిక్స్ దాకా కానీ, నేషనల్ లెవెల్లో కానీ, ఖేలో ఇండియాలో కానీ, ఆఖరికి ఎస్జీఎఫ్ నేషనల్స్ మెడల్ కొట్టినా కానీ వాళ్ళకు కూడా 3 లక్షల రూపాయలు మా షాప్ తరఫున అందజేస్తున్నామండి. ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా ఫోర్స్లో ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా పిల్లలకి ఏం అవసరమో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ షాప్ తరఫున చేస్తామండి. ఎస్పెషల్లీ కబడ్డీ అంటే డెఫినెట్గా మేము ముగ్గురు చేయగలిగే స్థితిలో ఉన్నాం కాబట్టి కబడ్డీ ప్లేయర్స్కి ఏ లోటు లేకుండా మేము చేస్తామండి. మెయిన్గా వాళ్ళకి కావాల్సింది ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు గవర్నమెంట్కి వెళ్ళటానికి, అలాగే ఒక మంచి డ్రెస్ అండి, అలాగే కోచింగ్ క్యాంపు, ఫుడ్, ఈ 4 కూడా మేము ముగ్గురు ఏర్పాటు చేస్తున్నామండి.
అందువల్ల కబడ్డీ ఆడే ఏ క్రీడాకారుడు కూడా ఎటువంటి లోటు లేకుండా మేము చేస్తామండి. అది మా ముగ్గురు బాధ్యత అండి. థ్యాంక్ యూ కూడా నమస్కారాలు. ఈరోజు మన యొక్క ఎస్కేవిటి డిగ్రీ కాలేజీలో 72వ అంతర్జిల్లాల మెన్ టోర్నమెంట్ సెలక్షన్ జరుగుతున్నాయి. ఇది కర్నూలు జిల్లా పంచలింగం గ్రామంలో ఈ యొక్క టోర్నమెంటు 26వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క టీము 25 ఉదయం ఇక్కడ మన జిల్లా నుంచి 22 మందిని సెలెక్ట్ చేసి అందులో 14 మందిని మన జిల్లా నూతనంగా ఏర్పడినటువంటి తూర్పుగోదావరి జిల్లా అంటే 19 మండలాలు ఉన్న క్రీడాకారులందరినీ ప్రతిభను గుర్తించి మా నూతనంగా ఏర్పడినటువంటి 1 year అయింది. మా అసోసియేషన్లో ప్రెసిడెంట్ గారు చైర్మన్ గారు చంద్రశేఖర్ గారు, ప్రెసిడెంట్ గారు రవీంద్ర గారు, సెక్రటరీగా నేను బాధ్యత తీసుకొని నేను ఆల్రెడీ నేషనల్ క్రీడాకారుని, నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ కబడ్డీ. ఆ రోజుల్లో క్రీడాకారులకి ఏ విధమైన ప్రోత్సాహం లేదు. ఆ రోజున మేము వెళ్ళాలంటే ఎవరొకరు ఆర్థికంగా సరిపోకపోవడం వల్ల ఎవరొకరు మాకు డొనేట్ చేస్తూ గవర్నమెంట్కి వెళ్ళాలనే ఒక ప్రోత్సాహం చేసేవారు. ఈ రోజున అలా జరగకూడదని చెప్పి ఫస్ట్గానే మేము అసోసియేషన్ ఏర్పాటు చేద్దామని చెప్పేసి మేము రవీంద్ర గారు సార్ దగ్గరికి దేవరాపల్లి వెళ్ళగానే దేవరాపల్లిలో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి సార్ దగ్గర 678 మంది నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. ఆయన ఇచ్చే తరబేతిలో యోగా కానీ ఆల్ ప్లేయర్స్ అందరూ మంచి క్యాడర్లో ఉన్న క్రీడాకారులు నేషనల్ ప్లేయర్స్, గోల్డ్ మెడలిస్టులు కూడా. అలా కాదండి, మనం ఎప్పుడు కూడా మన ముగ్గురే బాధ్యత వహించాలి, దానికి మీరు రెడీ అని చెప్పేసి నన్ను అడగగానే నాతో పాటు మా సీనియర్ ఎస్ఎస్ఎం స్వామి వివేకానంద ఉమెన్ స్పోర్ట్స్ క్లబ్కు సంబంధించే సీనియర్ కబడ్డీ క్రీడాకారులని, అలాగే కొంతమంది నాతో పాటు పీఈటీలని, నా సోదర క్రీడాకారులు అందరినీ కూడా తీసుకెళ్ళి సార్ దగ్గర మీటింగ్ చేస్తే సార్ ఫస్ట్ ఒకే ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే క్రీడాకారులకి కబడ్డీ ఆడేవాళ్ళు ఎవరికి ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు, మనమే ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన జెర్సీ అంటే కిట్ మనమే ఏర్పాటు చేద్దాము, మనమే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ కానీ చేద్దాం అని చెప్పేసి అనగానే నేను ముందుకు వచ్చిన ధర్మిళ ఫస్ట్ సబ్ జూనియర్ సెలక్షన్ పెట్టాము, తర్వాత జూనియర్స్ పెట్టాము, ఇప్పుడు సీనియర్స్ పెట్టాము. సీనియర్స్ ఓన్లీ మెన్ పెట్టాము. త్వరలో ఉమెన్ కూడా ఏర్పాటు చేస్తాం. దాన్ని కూడా ఎక్కడనేది మాకు త్వరలో క్యాలెండర్లో షెడ్యూల్ వస్తుంది, మెన్ ఉమెన్. అప్పుడు కూడా మీ అందరి సమక్షంలోనే ఇక్కడ మీ ఏంటంటే ఏ జిల్లాలో ఏ క్రీడాకారుడు మంచి ప్రతిభ కనబరుస్తున్నాడో వాళ్ళని మేము ప్రోత్సహించాలనే సంకల్పంతో ఇక్కడ ఉండే స్థానిక మన తూర్పుగోదావరి జిల్లా పీడీలు అందరూ కూడా సహకారంతో మా సీనియర్ కబడ్డీ క్రీడాకారులు మా అసోసియేషన్ అందరూ సహకారంతో కూడా మేము ముందుకెళ్తున్నాం. ఇలాగే ఇంత క్రీడా అభివృద్ధి చెందాలంటే మన రాజమండ్రిలో కార్పొరేషన్కి సంబంధించి ఒక క్రీడా మైదానం ఇండోర్ స్టేడియం లేదు. దయచేసి మనకి ఇండోర్ స్టేడియం కడితే మంచి ఇంకా ప్రతిభ క్రీడాకారులు కూడా ఆడగల ప్రతిభ